ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పరిపాలించి, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పరిపాలించి ఒక కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు, ఈ దేశంలో ఒక బడ్జెట్ లేదు. సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తానని చెప్పి ఎక్కడ ఏం లేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు. కనుక ఒక బీసీలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు నుంచి మొదలుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అందరు కూడా మోసపోయారు. కనుక ఖచ్చితంగా ఈ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులు మీరు ఎవరు ఈ రాష్ట్రంలో ఓటేసినా వాళ్ళు అనుకుంటుండొచ్చు, రేపు గెలిచిన తర్వాత అందరిని సర్పంచ్లను మీకు 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం బడ్జెట్, మీరు రాండి, కండగడుపుపే మీకు రిలీజ్ చేస్తాం, మీరు పెట్టిన ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి, మీరు రాండి అని చెప్పి పిలుచుకొని వాళ్ళని కండవ కప్పి ఇగో సర్పంచ్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది ఎక్కువ రోజులు నడవదు. మీకు బీఫామ్ లేనటువంటి ఎలక్షన్ని మేము 50% ఇస్తాం, 40% ఇస్తాం మేము అని అంటున్నారు. ఒక బీఫామ్ లేనటువంటి ఎలక్షన్కు మీరు ఎట్లా ఇస్తారు, ఎట్లా ప్రపోజ్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వారి పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా అన్నారు గతంలో 42% రిజర్వేషన్తోనే పోతాం, ఖచ్చితంగా దాంతో ఎలక్షన్ గెలిపిస్తాం, బడుగు బలహీన వర్గాలకు మేము వాటా ఇస్తామన్నారు. మరి ఏమైంది మీ హామీ? పీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పాలి, ఖర్గే గారు చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి ఈ భాష అర్థమవుతుందో లేదో వీళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ. దీన్ని ఒక ప్రజెంటేషన్ ఇస్తూ దేశంలో రాష్ట్రాన్ని ఒక మోడల్గా తీసుకోవాలని చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్గా తీసుకోవడం అంటే 20% ఇవ్వడమా? చెప్పండి. రాహుల్ గాంధీ గారి నోట కూడా పచ్చి అబద్ధాన్ని నిజమని చూపించి దేశానికి రోల్ మోడల్ అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అన్ని వర్గాలకు ఈ రాష్ట్రాన్ని కాపాడేది మాత్రమే కేసీఆర్ మాత్రమే, బీఆర్ఎస్ మాత్రమే. ఒకవేళ పొరపాటున వాళ్ళ బలపరిచిన వ్యక్తికి మీరు ఓట్లేస్తే ఖచ్చితంగా రేపు జరగబోయేది, ఇప్పటికే ఏ వర్గాల వాళ్ళని అడగండి, ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో పోయి అడగండి తెలంగాణ పరిస్థితి ఏం జరిగిపోయిందో. ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఏమైంది? సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాల పరిస్థితి ఏమైంది? ఒక్క గురుకులాన్ని ఏర్పాటు చేసిండ్రా? చెప్పండి. 1000 గురుకులాలు ఏర్పాటు చేసి దేశానికి రోల్ మోడల్గా మార్చిన పరిస్థితి కేసీఆర్ గారికి ఉంది. ఏ వర్గాన్ని చూసినా, ఏ అంశాన్ని చూసినా పతాక స్థాయికి తీసుకుపోయిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. గెలిచిన అభ్యర్థులను మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పించుకోవడానికి, చూపించుకోవడానికి బీఫామ్ లేనటువంటిది. అంటే ఎన్నికల్లో పార్టీ రహితంగా జరిగేటువంటి ఎలక్షన్ను మీరు పార్టీలకు సంబంధించిన ఎలక్షన్గా మీరు భావిస్తూ మేము నిలబెడతాం, గెలిపిస్తామని చెప్పేటువంటి ఏ రకమైనటువంటి మెసేజ్ అని అడుగుతా ఉన్నాం. కనుక ఖచ్చితంగా మేము ఎండగడతాం. బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా మేము ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాం. 3,000 కోట్ల డబ్బు గురించి కుంటుపడుతుంది మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు కుంటుపడుతుంది, ఎలక్షన్ జరగాలని చెప్పి ఒక కిషన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా మాట్లాడితే నెక్స్ట్ డే మీరు అందుకొని ఎలక్షన్లు మేము పోతున్నామని చెప్పడం, దీనికి ఏం సంకేతం? మీరిద్దరు కూడా తోడు దొంగలే. టీఆర్ఎస్ పార్టీ ఉంటే మనకు ఇక్కడ నూకలు చెల్లవు, టీఆర్ఎస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే మనకు మనుగడ లేదు. మన ఇద్దరం కలిసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే కుట్రలో బాగానే మీరు ఈ ఎలక్షన్కు పోతా ఉన్నారు. 3,000 కోట్లు ఒక్క లిక్కర్ పాలసీ ద్వారా మీకు ఒకటే ఒక రోజు వచ్చింది. 3,000 కోట్లు. మీరు అనుకుంటే ఈ 3,000 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన డబ్బేది. గ్రామీణ ప్రాంతాల్లో చెమటొడిచి కష్టపడి సంపాదించిన డబ్బుతోనే వచ్చినటువంటిది బడ్జెట్, ఒకటి రోజులో వచ్చినటువంటిది. నిజంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకుంటే ఆ రోజు ఒక రోజు వచ్చినటువంటి
దరఖాస్తులు అమ్మితే వచ్చేటటువంటి 3,000 కోట్లతో గ్రామీణ ప్రాంతాలకు మీరు ఇవ్వచ్చు. కానీ కేవలం అభివృద్ధి సాకుతో బీసీలను బొందబెట్టాలని చెప్పి, రాజకీయంగా అణచివేయాలని చెప్పి ఇవాళ మీరు ఎలక్షన్లో పోతూ ఉన్నారు. ఇవాళ ఒక బీసీలే కాదు, ఒక ఎస్సీ ఎస్టీలే కాదు, గ్రామాన్ని కాపాడిన రైతులు కూడా ఇలా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది సింబల్ ఎలక్షన్ కనుక మీరు దీని తర్వాత చేయబోయేది మేము ఇదే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఈ జిల్లాలో 70%, ఈ జిల్లాలో 80% కాంగ్రెస్ పట్టం కట్టింది. ఇగో సర్పంచ్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండ వేసుకున్నారని చెప్పి పెద్ద పెద్ద లాంగ్ ఫోటోలు చూపించి జిల్లాల వారీగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పి ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎవరు కూడా విశ్వసించరు. మీరు నిజంగా ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, మహిళల పట్ల గౌరవం ఉంటే, మహిళలకు ఇచ్చినటువంటి ప్రతి మహిళకు ఇంట్లో 2,500 పెన్షన్ ఇస్తామన్నారు. తాతకు వస్తే అవ్వకు కూడా 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. మీరు ఇచ్చి ముందుకోవాలి తప్ప ఏం లేదు. అక్కలారా మేము కొట్టాడుతూ ఉన్నాం. ఇవాళ చీరలు ఇస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ చీరలు ఇస్తుందా చెప్పండి? ఇక్కడ ఇస్తుంది. బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, గుర్తుపెట్టుకోండి. మేము ఇలా చీరలు ఇచ్చినాం ఆ రోజు కనుక, దాదాపు 8 సంవత్సరాలు చీరలు ఇచ్చినాం కనుక వాళ్ళు ఇలా చీరలు ఇస్తూ ఉన్నారు. మేము రైతు బంధు ఇచ్చినాం కనుక వాళ్ళు అన్నారు. మేము దళిత బంధు ఇచ్చినాం కనుక వాళ్ళు ఇస్తామన్నారు. కొత్తగా ఏదైనా స్కీమ్ ఉందా? 2 లక్షల కోట్ల అప్పు ఇచ్చినటువంటి వీళ్ళు ఒక్క స్కీమ్ కనిపిస్తుందా? మేము ఇచ్చినటువంటిది కూడా కేవలం ఎలక్షన్లు చూపిస్తూ ఇస్తా ఉన్నారు తప్ప ఇప్పటివరకు ఇక్కడ కొత్త స్కీమ్ లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. మేము సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇచ్చినాం. చేనేత కార్మికులు ఇచ్చిన చీరలు మేము ఇచ్చినాం. సరే వీళ్ళు ఇంకెవరికైనా మంచి కాంట్రాక్టర్కి ఇచ్చో